గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఏపీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గం ఏర్పాటు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఏపీడబ్ల్యూజే యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఎస్ఆర్పురం మండలం నియోజకవర్గ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జయప్రకాష్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా తిరుమల, ఉపాధ్యక్షుడిగా ఎంజీఆర్, రఘునాథర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రోహిత్, సంయుక్త కార్యదర్శిగా రాజయ్య, విజయకుమార్, ట్రెజరర్ నరేష్, ఈసీ మెంబర్గా రాజేంద్ర, చంద్రబాబు నాయుడు, మహేంద్ర, కాజా, వినోద్ కుమార్, తేజ, సతీష్, విజయకుమార్ను జిల్లా అధ్యక్షుడు సూచన మేరకు నియమించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మహేష్ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్, నియోజకవర్గ మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టు శ్రీ తిరుమలను గంగాధర నెల్లూరు కాన్స్టిట్యూన్సీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాము. మీ అందరి సమక్షంలో ఆల్ ది బెస్ట్. మరి గంగాధర నెల్లూరు ప్రెస్ క్లబ్ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్టు మనందరి సోదరులు శ్రీ ఎంజీఆర్ని ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా మీ అందరి సమక్షంలో ఎన్నుకుంటున్నాము. నెక్స్ట్ మరో ఉపాధ్యక్షులుగా మనందరి పెద్దలు సీనియర్ జర్నలిస్టు వెదురుకుప్పం మండలం నుండి శ్రీ రఘునాథ్ రెడ్డి గారిని వెదురుకుప్పం మండలం నుండి మన జీడీలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికలను ఇప్పటికీ అధ్యక్షులు అయింది. ఇద్దరు ఉపాధ్యక్షులు అయినారు. అధ్యక్షులుగా శ్రీ తిరుమలయ్య గారిని, ఉపాధ్యక్షులుగా శ్రీ ఎంజీఆర్ గారిని, శ్రీ రఘునాథ్ రెడ్డి గారిని మనం ఎన్నుకున్నాము. నెక్స్ట్ ప్రధాన కార్యదర్శిగా వెనుమూరు మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి జర్నలిస్టు శ్రీ రోహిత్ గారిని మన జీడీలో సమీక్షలు అమలు చేస్తున్నాము. అదేవిధంగా మనందరి సుపరిచితులు, మన వెన్నుముక, మనకి ముందుండి నడుపుగల సత్తా ఉన్న సీనియర్ నాయకుడు జర్నలిస్టు శ్రీ కార్వేటి నగరం మండలం నుండి జీడీ ప్రెస్ క్లబ్కి సంయుక్త కార్యదర్శిగా సాక్షి జర్నలిస్టు శ్రీ రాజయ్య గారిని అదేవిధంగా పాలసముద్ర మండలం నుండి సంయుక్త కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్టు శ్రీ విజయకుమార్ రాజు గారిని ఏకగ్రీవంగా మన జీడీ నెల్లూరు సంయుక్త ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా మీ అందరి సమక్షంలో అనౌన్స్ చేస్తున్నాము. మరి చివరిగా మనందరి సోదరులు శ్రీ సాక్షి జర్నలిస్ట్ శ్రీ నరేష్ గారిని జీడీ నెల్లూరు ప్రెస్ క్లబ్కి ట్రెజరర్గా మనం ఏకగ్రీవంగా చేస్తాము. శుభాకాంక్షలు. మరి జీడీ నెల్లూరు ప్రెస్ క్లబ్ తరఫున అధ్యక్షులు ఎన్నుకున్నాము, ఉపాధ్యక్షులు ఇరువురు ఎన్నుకున్నాము, ప్రధాన కార్యదర్శులు ఎన్నుకున్నాము, మళ్ళీ సంయుక్త కార్యదర్శులు ఎన్నుకున్నాము. అటు తర్వాత ఇందులో భాగంగా ఈసీ మెంబర్లుగా 7 మందిని మనం అనౌన్స్ చేస్తున్నాము. అదేవిధంగా వెదురుకుప్పం మండలం నుండి సాక్షి సీనియర్ జర్నలిస్టు శ్రీ రాజేంద్ర గారిని ఈసీ మెంబర్గా అనౌన్స్ చేస్తున్నాము ఏకగ్రీవంగా. రెండవదిగా విశాలాంధ్ర జర్నలిస్టు జీడీ నెల్లూరు మండలం నుండి చంద్రబాబు నాయుడు గారిని ఈసీ మెంబర్గా అనౌన్స్ చేస్తున్నాము ఏకగ్రీవంగా. మరి ఎస్ఆర్పురం సంబంధించిన సీనియర్ జర్నలిస్టు సూర్య జర్నలిస్టు మనందరి సోదరులు శ్రీ మహేంద్ర గారిని ఈసీ మెంబర్గా అనౌన్స్ చేస్తున్నాము. పెనుమూరు మండలం నుండి సీనియర్ జర్నలిస్టు సూర్య జర్నలిస్టు శ్రీ కాజా గారిని ఈసీ మెంబర్గా అనౌన్స్ చేస్తున్నాము. అదేవిధంగా మనందరి సోదరులు, మనందరికీ జర్నలిజంలో మంచి ఫాస్ట్గా మనకు అప్డేట్గా ఉండేటువంటి కార్వేటి నగరం సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రనాడు జర్నలిస్టు వినోద్ కుమార్ గారిని ఈసీ మెంబర్గా అనౌన్స్ చేస్తున్నాము. మరి గంగాధర నెల్లూరు మండలం నుండి సాక్షి జర్నలిస్టు శ్రీ తేజ గారిని ఈసీ మెంబర్గా అనౌన్స్ చేస్తున్నాము. చివరిగా మన ఎస్ఆర్పురం జీడీలో కాన్స్టిట్యూన్సీలో ఎస్ఆర్పురంలో మన అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి
ఇక్కడ స్థానికంగా ఎస్ఆర్పురంలో మనందరి కుటుంబ సభ్యులుగా సుపరిచితులు ఉన్నటువంటి మంచి సేవా దృక్పథం కలిగి ఉన్నటువంటి శ్రీ స్వతంత్ర జర్నలిస్టు శ్రీ సతీష్ గారిని ఇక్కడ మనం ఈసీ మెంబర్గా కావున ఈ నూతన వర్గానికి జీవితం కాన్స్టిట్యూన్సీ నూతన వర్గంలో మీ అందరి సమక్షంలో ఏకైనటువంటి మీరందరికీ మీ అందరితో మరొకసారి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా నేను మీరందరూ కలిసి అందరికీ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ